కట్టాలన్నా కూడా కట్టగలుగుతాం. లేని పక్షంలో మా వల్ల అసలు కాదు. ప్రభుత్వానికి లెటర్ రాసి చచ్చిపోతుంది తప్ప రెండోది లేదు. సార్ మరి నిన్న ధర్నాలు చేశారు కదా సార్, కనీసం ఏ ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని పట్టించుకోలేదా? అసలు అడగలేదా? ఏంటి మీ బాధలు ఏంటి? ఏమి పట్టించుకోరమ్మా, ఏమి పట్టించుకోరు. పట్టించుకుంటే ఇట్లా ఎందుకుంటే చూడండి, ఏమి గోతాలు, ఏమి మిరగాయలు, ఏంది రైతులు ఎలాగ బతకాలి? పురుగు మందులు డబ్బా లీటర్ వచ్చే 70,000 అంట ఎక్స్ బోనస్. మిరగాయలు వచ్చేవాడికి 9,000 8,000. ఎలా బతకాలి? ఏం కొట్టి బతకాలి? ఏం తిని బతకాలి? ఒకసారి ఆలోచించుకోమని చెప్పండి. కేంద్రం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి కూడా గిట్టుబాటు ధరలు అందేలాగా రైతులందరికీ మంచిగా ఉండేలాగా చూస్తామని అంటున్నారు కదా. అంటున్నారు రేపు ఎల్లుండి భోజనం పెడతామని అంటున్నారు. అందాక ఉండాలిగా, ఎల్లుండి దాకా ఉండాలిగా, రైతు బతకాలిగా. ఒకసారి ప్రభుత్వం మా అందరిని గుర్తించి రైతుల పక్షాన మంచి మద్దతు ధరిస్తే మేము కూడా కొద్ది రోజులు బతకాలని ఉంది. లేదనుకుంటే చచ్చిపోతాం ఈ మే నెల. పురుగు మందులు డబ్బా లీటర్ వచ్చే 70,000 అంట ఎక్స్ బోనస్. మిరగాయలు వచ్చేవాడికి 9,000 8,000. ఎలా బతకాలి? ఏం కొట్టి బతకాలి? ఏం తిని బతకాలి? ఒకసారి ఆలోచించుకోమని చెప్పండి. కేంద్రం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి కూడా గిట్టుబాటు ధరలు అందేలాగా రైతులందరికీ మంచిగా ఉండేలాగా చూస్తామని అంటున్నారు కదా. అంటున్నారు రేపు ఎల్లుండి భోజనం పెడతామని అంటున్నారు. అందాక ఉండాలిగా, ఎల్లుండి దాకా ఉండాలిగా, రైతు బతకాలిగా. ఒకసారి ప్రభుత్వం మా అందరిని గుర్తించి రైతుల పక్షాన మంచి మద్దతు ధరిస్తే మేము కూడా కొద్ది రోజులు బతకాలని ఉంది. లేదనుకుంటే చచ్చిపోతాం ఈ మే నెల.